ఇప్పటికీ కూడా ఏం జరుగుతున్నదో ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్లో ఏపీ పాలిటిక్స్ సాగుతున్నాయి. ఇప్పుడు ఇద్దరు కూడా తీవ్రమైన యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇంకా అంతకంటే ఏముంది, అయిపోయింది అంటూనే వాళ్ళ అభ్యర్థులు మార్చి వాళ్ళ జాతరలు వాళ్ళు పడుతున్నారు. వీళ్ళేమో సకల శక్తులను సమీకరించి సమాధాన భేద దండోపాయాలు అన్నట్టే ఇప్పుడు ఏది కురుక్షేత్ర యుద్ధానికి ముందు అందరినీ కలుపుకున్నట్టే షర్మిలను కూడా ఇప్పుడు కలుపుకున్నారని భావించాలి. లేకపోతే ఈమె వాళ్ళకు ఒక జెస్చర్ ఇచ్చారని. ఇవన్నీ కూడా ఒకటేమో మైండ్ గేము, రెండోది సైకలాజికల్ బిల్డప్ బాగా అంత జరుగుతుందని చెప్పడం, మూడోది స్ట్రాటజిక్గా ఇలాగే ఉంటుంది. మనకు ఫలితం వచ్చే వరకు అదే దాంతో ఏముంది దీంతో ఏముంది అని అనుకుంటుంటాం, కానీ అన్నీ అయిన తర్వాత స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ వస్తుంది అని కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అందుకనే ఎప్పుడు నెవర్ లీవ్ ఎనీథింగ్ టు ఛాన్స్, దేన్ని వదిలిపెట్టకూడదు అనే భావం. అందుకని ఇవన్నీ కూడా రణరంగాన్ని కురుక్షేత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముందు అక్కడికి వెళ్ళి సైంధవుని ఒకటి తెచ్చుకుంటే, శల్యుని ఒకటి తెచ్చుకుంటే, కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇద్దరిని ఇలా ఇవ్వటం అన్నలాగా ఇక్కడ జరుగుతుంది. కాకపోతే ఇందులో పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక గ్లామర్ స్టార్ ఒక పాత్ర ఉంది కాబట్టి ఆయన ఏంటి అనేది ఒకటి వస్తుంది. ముందు కాంగ్రెస్ ఫ్యాక్టరీ కూడా కొంచెం వస్తుంది ఇప్పటికంటే. ఇక్కడ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో కాంగ్రెస్ కూడా దక్షిణాదిన చేయాలి కాబట్టి కాంగ్రెస్ కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది, అందులో ఏం సందేహం లేదు. సార్, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షర్మిల పాత్ర ప్రాధాన్యత అంటే స్ట్రైట్గా ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి వారసత్వము లేదా రాజశేఖర రెడ్డి కుటుంబంలో వచ్చినటువంటి ఓ చీలికి వచ్చింది లేదా జగన్ పట్ల వ్యతిరేకత ఉంది అనే సెంటిమెంటల్ ఫ్యాక్టరే ఎక్కువగా ఉంటుంది. పొలిటికల్ ఫ్యాక్టర్గా కంటే సెంటిమెంటల్ ఫ్యాక్టర్గా షర్మిల పాత్ర అక్కడ ఉంటుంది. ఆ పాత్ర ఎలా పోషించాలని నిర్ణయించుకుంటారు. సహాయక పాత్ర, ప్రత్యక్షంగా కాంగ్రెస్ పాత్ర, లేదు ఇందాక మనం అనుకున్నట్టు వైఎస్ఆర్ ఏపీ అని లేకపోతే ఇంకేదో షర్మిలానో పెట్టుకుంటారా? ఈ 2-3 ఆప్షన్స్ ఆమె ముందు ఉన్నాయి. కానీ ఐ థింక్ ఆమె కాంగ్రెస్ ఆప్షన్ ఇప్పటికే తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్గా తెలుగుదేశంలోకి వెళ్ళే కంటే కాంగ్రెస్తో ఉండి ఆ విధంగా కొంత ఓట్ల చీలిక అది ఇది చేయొచ్చు అని. ఇక్కడ కీలక ప్రశ్న వస్తుంది. జేడీ లక్ష్మణ్ పెట్టినా షర్మిల పెట్టినా వీళ్ళు ఓట్లు ఇంకో చోట ఉండి చీలిస్తుంది, ఎవరికి నష్టం ఎవరికి లాభం అని. పైకి కనిపించేది ఏంటి, ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది, ఎవరి ఓట్లు చీలుస్తారు, ఎవరి వ్యతిరేక ఓట్లు చీలుస్తారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్తో ఉండి వీళ్ళు ఇంకో కూటమిగా ఏర్పడి ప్రతిపక్ష ఓట్లు వీళ్ళు కొని తెచ్చుకుంటే అది ఎవరికి లాభం? ఈ క్వశ్చన్ వస్తుంది. ఇది క్వశ్చన్ వేసుకోవడం అనేది అది సహజంగా అక్కడ వచ్చే పరిస్థితి మాత్రమే. నేరుగా ఆమె తెలుగుదేశంలో అయితే చేరారు కదా. అవును, తెలుగుదేశంలో చేరే పరిస్థితి ఉండదు. 2 కారణాల వల్ల చేరారు. ఒకటి, తన నాయకత్వం, తన ప్రత్యేకత, తన వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలి కదా. తెలంగాణలోనే ఆమె లీనం చేయలేదు. అవును, అటువంటిప్పుడు ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ అంటే అధికారంలోకి వచ్చే తెలంగాణలోనే లీనం చేయకుండా తన సొంత పునాది తన సొంత వేదిక అట్టుపెట్టుకున్న షర్మిల అధికారం అనే దానికి ఏ మూలనా లేని కాంగ్రెస్ పార్టీతో ఏపీలో ఎందుకు కలుస్తారనేది ఒక ప్రశ్న. అందుకనే ఆమె తెలుగుదేశానికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అక్కడ ప్రభావం అంటూ చూపించాలంటే అది తెలుగుదేశం జనసేన కూటమి ప్రధాన ప్రత్యర్థి కాబట్టి కాంగ్రెస్ అక్కడ మెయిన్ రైవల్ కాదు. ఇప్పుడు కేసీఆర్కు కాంగ్రెస్ మెయిన్ రైవల్ కాబట్టి ఆమె రేవంత్ ఫ్యాక్టర్ ఉన్నా కాంగ్రెస్తో కలిశారు. వేరే ఏపీకి వెళ్ళేసరికి ఆ అవకాశం ఆమెకు లేదు కాబట్టి ఆమె షోయింగ్ సమ్ తెలుగుదేశంతో కొన్ని జెస్చర్స్ ఆమె ఇస్తూ ఉన్నారు. దీన్ని తెలుగుదేశం ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి మనం. ఇప్పుడు కేవలం లోకేష్ ట్వీట్ పెట్టినంత మాత్రం చాలదు కదా. చంద్రబాబు నాయుడు కూడా అలా మాట్లాడతారా? వీ హ్యావ్ టు వాచ్ దేర్ మీడియా, వాళ్ళు ఏమేమి చెప్తారు, ఏం చేస్తారు అనేది సభలు పెడతారు ఈ లోపల. ఓకే సార్, ప్రశాంత్ కిషోర్ వల్ల ఉపయోగం ఉందా టీడీపీ జనసేనకి? ఉంది కదా, మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం కదా. దేశంలో అందరూ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ బీహార్ డెకాయిడ్ ఆ రకంగానే మాట్లాడిన పరిస్థితి, ఆయన సొంత పార్టీ పెట్టి వర్కౌట్ కాలేదు, అది కూడా ఫెయిల్ అయిన పరిస్థితి. ఎప్పుడో ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కాదు, ఆయన దగ్గర అంతా అయిపోయింది, ఆయన వ్యూహాలన్నీ కూడా ఇప్పుడు ఎవరో కూడా పట్టించుకోరు, అది చెత్తపుట్లో పడేసివి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇక కిషోరాలు పార్టీలేనండి, ఆయన ప్రశాంతంగానే తన ప్రచారమే తను చేసి వెళ్ళిపోతాడు. అందుకనే వీళ్ళ దగ్గర అది ఉందా లేదా అనేది ప్రశ్న తప్ప ఆయన కొన్ని అడ్వైజెస్ అవి ఇస్తాడు. కానీ ప్రశాంత్ కిషోరే గేమ్ చేంజర్ ఏం కాదు ప్రతి చోట. ప్రశాంత్ కిషోర్కు ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఒక 1 టైం వండర్గా ప్రశాంత్ కిషోర్ పనికి వస్తాడనే అభిప్రాయం. 1 టైం వండర్ ఎవరినైనా
ఒక్కసారి చాలా ఘనంగా గెలిపిస్తాడు తప్ప రెండోసారికి వచ్చేసరికి పైగా ఎవరితో ఇమ్మడలేదు కూడా. ఆయన మీద తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఆయన పంపించేశారు. అన్నీ ఆయన చెప్తాడు, మేమెందుకని. జగన్మోహన్ రెడ్డి కూడా పంపించేశాడు. కేసీఆర్ అసలు పొత్తు కంటే ముందే ఇదయ్యాడు. నితీష్ కుమార్తో ఆయన మొదలు బయలుదేరి గెలిపించి ఆ తర్వాత నితీష్ కుమార్కే ప్రత్యర్థిగత అయింది. అవును, కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే. అందువల్ల ఎక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ నిలకడగా చేసిందే లేదు, ఎక్కడ ఓ చోటు ఉన్నది లేదు. ఆయన పర్సనల్ అంబిషన్స్, పర్సనల్ లెవెల్ ఆఫ్ ఐడియాస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆయన కట్ త్రోట్ మార్కెట్ అనేది ఒకటైతే, మార్కెట్ యాంగిల్ అనేది ఒకటైతే, పర్సనల్ పొలిటికల్ అంబిషన్ కూడా పెరిగింది కదా. కాబట్టి ఆయన ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్తోనే ఎక్కువగా ఉన్నానని అంటున్నది వ్యూహాత్మకంగా అంటున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూ ఈజ్ ఎన్ ఇండికేటర్. ఆయన ఏమని చెప్తున్నాడంటే నేను కాంగ్రెస్తోనే ఉన్నాను కానీ బీజేపీ గెలుస్తుందని ఆయన అంత ముందు 2 రోజుల ముందు ఇంటర్వ్యూ ఇచ్చున్నాడు. మోదీ కంటే తీవ్రమైన హిందుత్వవాది ఇప్పుడు రావాలి, బీజేపీకి అవసరం. ఏ పర్సన్ మోర్ అగ్రెసివ్ దాన్ మోడీ రావాలి. వాజ్పేయి అద్వానీ లాగా ఒక కాంబినేషన్. అంటే మరి మీ అర్థం ఏంటి? ఇప్పుడు వేరే వాళ్ళు వస్తారంటే అమిత్ షా మోదీ కంటే అగ్రెసివ్ అనుకుందాం అని అడిగితే వాళ్ళు మళ్ళీ లేదు ఇప్పుడు మళ్ళీ మోడీకి ఆల్టర్నేటివ్ లేదంటున్నాడు ఆయన. అంటే మోడీకి ఆల్టర్నేటివ్ లేదు, అగ్రెసివ్ హిందుత్వం కావాలి, బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది, కాంగ్రెస్కు సరైన ప్లాన్స్ లేకపోయినందువల్లే దెబ్బతింటూ ఉంది. ఇవన్నీ కూడా మైండ్ గేమ్ కాకూడదని ఎందుకు అనుకోవాలి? ఆయన ఏమో అతీతుడే అన్నిటికీ. ఆయన కూడా బుర్రలో ఎవరి తరఫున ఉండి ఇవన్నీ మైండ్ గేమ్ ఆడుతుండకూడదా పార్టీలతో? ఈ పార్టీలు తమ ఎన్నికల అవసరాల కోసం తమ భయంతో ఆయన ఆశ్రయిస్తుంటే ఆయన వాళ్ళతో గేమ్ ఆడుతుండొచ్చు. ఈరోజు ఇక్కడ దిగి ఎల్లుండి అక్కడ ఏముంది దీనికి? అయితే షర్మిల సెగలు అయితే ఏపీలో తప్పేలా లేవు. మరి ఆవిడ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, ఎప్పుడు ఎవరితో భేటీ అవుతారన్నది వెండి తెరపై చూడాల్సిందా, బుల్లి తెరపై? షర్మిల క్వైట్గా ఉండబోయే పరిస్థితి ఏం లేదు. ఆమె తమ ప్రభావం, తన ముద్ర వేయాలని మటుకు భావిస్తున్నారు. అది జగన్కు వ్యతిరేకంగానే ఉంటుంది. చూద్దాం సార్ మరి ఏం జరుగుతుంది. సార్ మరొక విషయానికి వస్తే, అయితే అంతకుముందు మటుకు ప్రభుత్వ వర్గాలు వాళ్ళతో మాట్లాడినప్పుడు జగన్ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పని చేయకపోవచ్చు ఆమె, ఎందుకంటే వాళ్ళ ఒక అభిప్రాయం జనరల్గా వాళ్ళకు ఉంది. కానీ ఆ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు లోకేష్కు పంపి లోకేష్ స్పందించింది అయిన తర్వాత ఆ పరిస్థితి ఉందా ఇంకా? ఆమె అక్కడ కూడా ఆమె నిర్ణయించుకున్నారనే మనం అనుకోవాల్సి వస్తుంది ఉన్నదాన్ని బట్టి. రైట్ సార్, ఇంకా మరో విషయానికి వస్తే తెలంగాణ స్టేట్కి సంబంధించి శ్వేతపత్రం అంటే అంత క్షమించదలుచుకుంటే